పక్షవాతంతో పడిపోయాడు ఒకడు. ఫ్రెండ్స్ ఆలోచించారు, యేసు ప్రభు రోగాల్ని బాగు చేస్తున్నాడురా, సంవత్సరాల నుంచి చూస్తున్నా వీడు పడున్నట్టే ఉన్నాడు పాపం, మనం కొద్ది రిస్క్ చేసి ఈ నెట్లనన్నా ఆ బోధకుడి దగ్గరికి చేరిస్తే, ఆ యేసు ప్రభు దగ్గరికి చేరిస్తే వీడు బాగుపడతాడ్రా. ఫ్రెండ్స్, అదండి ఫ్రెండ్స్ చేయాల్సింది. ఫ్రెండ్స్ చేయాల్సింది ఏంటంటే, మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కోసం ప్రార్థించి, వాళ్ళ విషయమై స్తుతించి వాళ్ళని పట్టుకురావాలి యేసే దగ్గరికి. అంతే నువ్వు చేయాల్సింది, ఆయన పట్టుకురావటమే. కోటాలకి చాలామందిని పట్టుకొచ్చారు, చాలామంది వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన వాళ్ళకి చాలా నమ్మకం, ఎట్టనన్నా కష్టపడి ఇన్ని తీసుకపోతే ఈ వాడే వస్తాడు లైన్లోకి. వాళ్ళ విశ్వాసమే కార్యం జరిగిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మొన్న నైటు ఒక చోట కూటం జరుగుతుంది. భలే సన్నివేశం. ఒక చోట కూటం జరుగుతుంది, మందిర ప్రతిష్టారాధనే. చాలామంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఒక 20 మంది లోపు ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు అందరూ చాలామంది పొందారు. సరే, నేను కూటం అయిపోయి నాకు పిలుస్తాగా, రక్షణగా పిలుస్తాగా. మరి మన భారం ఆత్మల భారం కదా. దేవునికి స్తోత్రం. ఏ కూటాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయిపోయిన తర్వాత మరి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరు లేచి నిలబడంటే లేచి నిలబడ్డారు. సరే, వాళ్ళకి చెప్పాను. చెప్పి, ఇప్పుడు విన్నారు కదా, మీకు అర్థమైంది కదా, సిద్ధపడ్డ వాళ్ళు ఎవరో రండి ముందుకి, మీకు బాప్తిజం ఇచ్చి వెళ్తాను అన్నాను అని ఒక పాట ఎత్తుకున్నా. పాట పాడుతున్నా, లేచిన వాళ్ళందరూ కూర్చుంటున్నారు. రక్షణ పొందలేదని చెప్పి లేచారు కదా. రక్షణ పొందటానికి కాదు, రక్షణ పొందిన వాళ్ళు ఎవరో లేవమన్నా. ఆ మాటగా లెగుస్తారు మరి పొందిన వాళ్ళందరూ. రక్షణ తీసుకునే వాళ్ళు లేవమంటే లేవరు, ఎందుకు వచ్చిన గొడవలే అని. సరే, లేచారు, మొత్తం కూర్చుంటున్నారు. నా వెనక సేవకులు ఉన్నారు. ఈరోజు పాపం అన్న ప్రయాస బుస్ అయిందిరా, అందరూ కూర్చుంటున్నారు అంటే నాకు క్వశ్చన్ మార్క్. దేవా, వాళ్ళకి చెప్పి 4 వరలు తెచ్చి ఆ వరలేసి బాప్తిస్మాలతోటి తయారు చేయండి అని నేను మాట అన్నాగా ప్రభువా. వాళ్ళు కూడా రాత్రిపూట వరలు తీసుకొచ్చి కష్టపడి వరలేసి నానా బాధలు పడి రెడీ చేశారు. వీళ్ళందరూ ఏం కూర్చుంటున్నారు. ఇప్పుడు నా విశ్వాసం ఏం కావాలి? క్వశ్చన్ అక్కడ. ఇప్పుడు ఏం జరిగిద్ది? మొత్తం కూర్చుంటున్నారు. పాయే నా ప్రయాస, నా విశ్వాసం అంతా బుస్ అయిపోయే అని నేను అనుకోవాలా. అక్కడ నాకు పరీక్ష. అయితే దేవుని కృపను బట్టి పాట ఎత్తుకున్నాగా, దాటిపోబోకయ్యా యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా. దేవునికి మహిమ. రక్షణ పొందిన వాళ్ళు అంతమంది కనపడితే ఇంత కష్టపడి వాక్యం జీవితాన్ని మొత్తం కూర్చుంటారు. కడుపులో మండిపోతుంది, ఒక పక్క ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. రక్షణకు వచ్చి సావరు, ఏం వచ్చిందిరా మీకు, నరకానికి పోతారు, మీకు అర్థమై సావట్లేదు. నా బాధ నాది కదా, ఏం చేయాలా? క్వశ్చన్ మార్క్. అయిపోయిందిరా, ఈరోజు బలైపోయామరా అనుకున్నా నేను. వాళ్ళకి బిల్డప్ ఇచ్చి బాప్తిజం తొట్టెల్లా కట్టించాను నేను. అయితే దేవుడు ఒక పక్కన మాట్లాడుతున్నాడు, ఏయ్ నమ్మిక మాత్రం ఉంచు, ఇది జస్ట్ నీకు టెస్ట్ రా, ఇది నువ్వు నమ్మిక మాత్రం ఉంచాను. అందరూ కూర్చున్నారండి. ఎదురున్న ఒక 3 ఉన్నారు ఎదురు. ఆ 3 ఎందుకు కూర్చోవట్లేదు అని అంటే, వెనక కూర్చున్న వాళ్ళని వీళ్ళు చూడలేదేమో, వాళ్ళని చూసి వీళ్ళు కూడా కూర్చుంటారని నేను ఫిక్స్ అయిపోయినా. వెనక వాళ్ళందరూ కూర్చున్నారు కదా, వాళ్ళని చూడలేదు వీళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు కూడా కూర్చునేవాళ్ళు.
వీళ్ళు నాకెళ్ళి చూస్తున్నారు కదా, వెనకోళ్ళందరూ కూర్చున్నారు, పిచ్చోళ్ళకి తెలియదు నిలబడి ఉన్నారు అనుకున్నాను నేను. వాళ్ళలోంచి ఒక్క బిడ్డ ముందుకు వచ్చింది. రెండో చరణం సగం అయ్యేసరికి వచ్చింది. అవమానాల నా బ్రతుకే ఆవేదనలో నిన్ను వెతికే, దేవునికి మహిమ. అరచేయంత మేఘం పైకి ఎక్కడం చూశాడుగా. అప్పుడు దాకా ఏం చేశాడు మోషే? ఏలియా ప్రార్థన చేశాడుగా. మోషే అంటున్నా, ఏలియా ప్రార్థన చేశాడుగా. అరచేయంత మేఘం పైకి వచ్చిందా చేశాడుగా. ఒక ఆత్మ కదిలిందండి. చూశా, 4 అడుగులు ముందుకేసి, అమ్మ వస్తుంది, రక్షణ పొందడానికి వస్తుంది అనుకున్నా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒక్క ఆత్మ రక్షించబడ్డా ఇక ఎవరు నోరెత్తకుండా మాట్లాడవచ్చు మనం. స్తోత్రం. ఒక ఆత్మ కూడా రక్షించబడకపోతే ఇంకేం మాట్లాడు. ఇక అన్నం కూడా తినబుద్ధి కాదు, ఏం లేదు, వచ్చి బండి ఎక్కడమే. స్తోత్రం. ఆశ్చర్యకార్యం చేశాడండి. ఆ ఒక్క బిడ్డ ముందుకు వచ్చిందా, ఒక్క బిడ్డ నా ముందు వచ్చి నిలబడింది. 17 మంది పొందారు బాప్తీసం. ఎంత? 24? సారీ, మేళ్ళవాగు 17, క్షమించాలి, 24 మంది పొందారు. ఇప్పుడు ఇంకా కొట్టండి, దేవునికే మహిమ కలుగును కాక. నా దేవుని మహిమార్థమే కొట్టండి. మేళ్ళవాగులో 17, కొచ్చెర్లలో పొందారు. కొచ్చెర్లు నేను చెప్పిన సాక్ష్యం కొచ్చెర్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది, అది వీడియో కూడా ఉంది. ఒక్క మనిషి కదిలింది, అరచేయంత మేఘంలాగా దేవుడు కదిలించి 24 మంది. ఇంకా చెప్పాలంటే అన్యజనులు వచ్చి పొందారండి. విశ్వాసం ప్రయోగించినప్పుడు అది నిష్ఫలము కానేరదని నా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నువ్వు విశ్వసిస్తే నేను సిగ్గుపరచను, నువ్వు విశ్వసిస్తే సిగ్గుపరచను. నువ్వు విశ్వసించి నమ్మి రక్షింపబడతారని తొట్టిగోడ కట్టించావు. నిన్నెట్ట సిగ్గుపరుస్తారా పిచ్చోడని? ఒక్క ఆత్మనే చూస్తున్నావు కదా, చలో ఇక లేచి వస్తున్నారు ఒకళ్ళు మొత్తం. ఇక వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, లాగే ఒకటి బిగితే లేచి వచ్చినట్టు లేచి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళతో మాట్లాడాడు, వచ్చారు రక్షణ. ఇప్పుడు మన పండగ అదేగా. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని నా యేసయ్యే చెప్పాడు. ఒక ఆత్మ రక్షింపబడితేనే, ఒక ఆత్మ మారు మనసు పొంది రక్షణలోకి వస్తేనే పరలోకం అంతా పండగ అయితే, ఇక నేను రక్షణలో నడిపించే ఆత్మలు ఎన్ని ఆత్మలు రక్షించబడితే అన్ని పండగలేక అక్కడ. మరి ఆ పండగలన్నీ నాకు దండగలు అవుతాయా? నా బహుమానానికి కారణం అవుతాయిగా. సరే, బహుమానం ఇచ్చినా ఇవ్వపోయినా వీళ్ళన్నా నరకం నుంచి బయటపడతారుగా. లేకపోతే పోయి అగ్ని ఆరని పురుగు సావని ఘోరమైన యాతనాకరమైన స్థలంలో పడతారు కదా నరకంలో. వాళ్ళని కాపాడాలి కదా. సరే, బహుమానాలు ఇస్తాడు ఈడ తర్వాత సంగతి, బాధ్యత నెరవేర్చాలి కదా. వారి విషయమై నాకున్న తపనది యాడికన్నా పోని, ఎక్కడన్నా నోరు తెరవనాయి. 4 ఆత్మలు రక్షింపబడితే అదే మనకు పండగ. ఆత్మలు రక్షించబడితే పండగ చేసుకుంటూ వస్తా. కోటం పెట్టు, సువార్త చెప్పు, మీటింగు పెట్టు, ఇక్కడ వాక్యం చెప్పు, ఎక్కడన్నా ఏమన్నా చెయ్యి. 4 ఆత్మలు రక్షించబడాలా, ఆత్మీయులు బలాభివృద్ధి పొందాలి. ఇదే రంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నా విశ్వాసం మిణుకుమంటా ఉన్నప్పుడు ఆరిపోయిద్దా వెలిగిద్దా అనేది నా చుట్టూ ఉన్న వాళ్ళకి డౌటు. చివరికి వాళ్ళు కూడా మతిపోయి అంత అద్భుతం చేశాడు దేవుడు. నా తల ఎత్తాడు నా తండ్రి. ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నాకు తెలిసి డౌటే. మీరేమంటారు తమ్ముడు? మైక్ తీసుకొని చెప్పు. నువ్వు నీ మట్టుకు నువ్వేమనుకున్నావు శామ్యుయల్? ఒక 2-3 వస్తారేమో అనుకున్నాను. కష్టంగా ఉంది బాగా, ఎవరు ముందుకు రావట్లే. లేచిన వాళ్ళందరూ కిందనే కూర్చుంటున్నారు. నువ్వేం ఫిక్స్ అయ్యావు? కష్టంగా ఉంది బాగా, రారేమో అనుకున్నాను. 1-2 వస్తారేమో. మీరు అన్నట్టు ఎదురు కూర్చున్న వాళ్ళు కూడా వెనకమాల వాళ్ళని చూస్తే వెళ్ళిపోతారేమో అనిపించింది. అది ఒక 50 మంది దాకా లేచారు పైకి. అందరు చిన్న కూర్చుంటా ఉన్నారు.
చివరిలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషం వేస్తుంది. 24 మంది వచ్చారు మొత్తం. 24 మంది రక్షించబడ్డారు. మేళ్ళవాగులోనేమో ఉన్నదే కొద్ది మంది, అంతా ఒక 20 మంది లోపు ఉన్నారు కదా రక్షణ లేని వాళ్ళు. ఒక 20 మంది లోపు ఉన్నారు. అది మేళ్ళవాగు తీసుకెళ్ళి కొచ్చెర్లకు చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. మేళ్ళవాగులో లేచింది ఉన్నవాళ్ళు, రక్షణ కోసం ఉన్నవాళ్ళు కొద్ది మంది, అందులో 3 భాగాలు పొందారు. దేవుడి కార్యం. విశ్వాసాన్ని సిగ్గుపరచలా, నా తలని ఎత్తాడు అక్కడ. అందరికీ ఒక టెస్ట్, ఇప్పుడు ఏం జరిగిద్దని. నాకైతే పిచ్చ హ్యాపీ. మందిర ప్రతిష్ఠ కూడా ఆడబెట్టి ముందు బాప్తీసం మలిచి తర్వాత మందిర రిబ్బన్ కట్ చేసాం అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ముందు జీవితాలు ప్రతిష్ఠింపబడుతున్నాయి, అది కదా కావాల్సిందే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన యందు ఉంచిన విశ్వాసము, నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఒకని విశ్వాసము లక్షల మంది కాల్బలాన్ని సేవ్ చేసినట్టు, లక్షల మందిని నడిపించినట్టు, ఏ నరుల ఎదుట కూడా జరగని సూచక్రియలు ఒకని విశ్వాసాన్ని బట్టి నా దేవుడు చేసినట్లు, నీ ఒక్కదాని విశ్వాసాన్ని బట్టి, నీ ఒక్కని విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేయగలడు, నీ ద్వారా కార్యాలు చెయ్యగలడు. నా కాళ్ళు సపోర్ట్ చేయాలా, నా కీళ్ళు సపోర్ట్ చేయాలా, నా కాళ్ళు పుషింగ్ ఇలా, ఇల్లు పుషింగ్ ఇలా, ఎవడు పుషింగ్ అవసరం నీకు దేవుడి పుషింగ్ ఉంది. దేవుడు నీకు తోడ్పాటు అందిస్తాడు. నువ్వు ముందుకు కదులు. విశ్వాసంతో అడుగులే, విశ్వాసంతో ప్రకటించు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో స్తుతించు. నా దేవుని కార్యాలు చూస్తావు. ఇంకేం లేదు. రోజు మోకాళ్ళు వేసి ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇచ్చిన వాళ్ళ, ఇవ్వాల్సిన వాళ్ళ? అప్పులైన వాళ్ళు చేతులు ఎత్తాలి. మీరు ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళ? ఇవ్వాల్సిన వాళ్ళు. నిజంగా కదిలించండి చేతులు. ఒక్కళ్ళన్నా ఖాళీ ఉన్నారేమో చూడండి. అందరూ అప్పులు సరికి ఏమండి, ఏమన్నా న్యాయం అయితే? నేను చెప్తున్నా, నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి. ఇక రోజు మోకాళ్ళు వేయటం అప్పులు తీర్చాయి అడగటం కాదు. ఏం చేస్తారో చెప్పండి ఒక మొక్క. అప్పుడు నీ పక్కన ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకో, ఏంది తీర్చినందుకు స్తోత్రం అంటున్నావు, తీర్నియా అన్నాడు అనుకో, అప్పుడేం చెబుతావు? తీర్నీరా, తీర్చాడు నా దేవుడు. అప్పుడు వాడు అనుకుంటాడు, అప్పులు ఎక్కువై మైండ్ కూడా పోయింది వీడికి. మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, తెలివిగా మాట్లాడాడు, ఒక్కళ్ళు కూడా అప్పు కట్టలేదు, తీరిపోయింది అనేది పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం, అప్పులు ఎక్కువైతే మరి మెంటలు కూడా వచ్చింది వీడికి మెంటలు ఎక్కింది, ఆ అమ్మాయికి మెంటలు ఎక్కింది, తెలియదండి నీకు, అప్పులన్నీ తీరిపోయినాయి, స్తోత్రం స్తోత్రం అంటుంది, పోయింది పాపం అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. అనుకోని నువ్వు మాత్రం అదే పని చేయి. రోజు పొద్దున్నే లేవటం, ఇంకా నీకు అవకాశం ఉంటే తెల్లవారుజాము 3ంటికి లేవు. ఎటుకుడు నిద్ర పట్టదుగా అప్పులుంటే. స్తోత్రం. నిద్ర పట్టదు, ఎవడొచ్చి గోల్ చేస్తాడని భయం పడుతుంటుంది. కాబట్టి ఎటుకుడు నిద్ర పట్టదు కాబట్టి తెల్లవారుజాము 3ంటికి లేవు, మోకాళ్ళే. ప్రభువా, నా రుణములన్నీ తొలగించి నా పాప రుణమును తీర్చడానికి ప్రాణం పెట్టిన నీవు ఈ భౌతికమైన రుణములను మరి నిశ్చయముగా తీర్చుదువు కదా. తీర్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పు, ఎన్నిసార్లు చెబుతావు చెప్పు. ఏంది అంత బాగా చెబుతున్నారు? ఎలుగెత్తి చెప్పండి. మరి ఇందాక ఎటుపోయారు? చెప్పు, గట్టి చెప్పు. తీర్చినందుకేనా? తీర్చినందుక? అది ఏదైనా అంతే. మార్చినందుకు. ఎస్ఐ గారు ఒక ఆయన భార్య మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే ఎగిరిపోయి నడుములు తన్నాడంట, నడుములు పెట్టి కొట్టాడంట. నాకు తెలిసిన ఆయన బోర్ల పడింది. భార్య మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే మిడిమేళం ఎగిరిపోతుంది, బోర్ల పడింది. ఏం మాట్లాడాలి? ప్రభు ఆయన దర్శించినందుకు స్తోత్రం. ఆయన
దర్శించినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం, దర్శించినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం. ఇంత తన్ను తన్నాడు కదా, కన్ఫామ్. ఇక కరెక్ట్గా కొద్ది రోజుల తర్వాత ఎలక్షన్ డ్యూటీ వేశారంట ఆయనకి. అదొక నడమంత్రం ఊర్లో వేశారు. డేంజర్ ఊరు అది. ఎలక్షన్ డ్యూటీకి పోయి వాళ్ళు ట్రాక్టర్లకి పట్టుడు కర్రలు వేసుకొని తిరుగుతున్నారంట. పట్టుడు కర్రలు అంటే తెలుసా? ఇంత సరిగ్గా ఉంటాయి, ఇంతలా ఉంటాయి. కొట్టుకోవటానికి వేసుకొని తిరుగుతున్నారు బాంబులు, పట్టుడు కర్రలు. అప్పటి రోజుల్లో పోలీసు వాళ్ళు ఎమ్మడి కూడా పడ్డారంట. వాళ్ళు పోలీసు వాళ్ళే పరారైపోయే పరిస్థితి వచ్చింది. అంత డేంజర్ అయిపోయింది అక్కడ. సరే, కొంతమంది ఎటు పడ్డోళ్ళు అటు పరిగెత్తుతా ఉంటే ఈయన పోయి ఒక ట్రాక్టర్ ఎక్కబోయాడంట. కరెక్ట్గా వాడు ఎవడో వచ్చి చూశాడో కానీ ఆ పట్టుడు కర్ర తీసుకొని ఈ ఎక్కేవాడిని ఒక కాలు లోపల పెట్టి ఇంకో కాలు బయట పెట్టాడు కదా, సరిగ్గా సెంటర్కి పెట్టి కొడితే పొలక్కమని తిరిగిందంట కాలు. ఏ కాలుతో తన్నాడో కరెక్ట్గా అదే కాలు పొలక్కమని తిరిగి. ఆయనే చెప్పాడు సాక్ష్యం. ట్రాక్టర్లో పడ్డాడు. ఇక తీసుకెళ్లారు, ఆసుపత్రికి చేరిస్తే ఆ కాలు ఇరిగింది. కట్టేసి పండుకోబెట్టారు. అప్పుడు భార్య వచ్చి చూస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏం చూసిందో. అప్పుడు ఆమెకి ఏం గుర్తొచ్చి ఉంటుందో మీకు అర్థమైంది. ఆ రోజు నన్ను దండింది ఈ కాలుతోనే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత దేవుడు కార్యం చేసి ఆ తర్వాత ఆ వ్యక్తి మారిపోయాడండి. శాంతినగర్లో ఆయన పిలిపించి సాక్ష్యం కూడా చెప్పించి ఆ సాక్ష్యంలోనే చెప్పాడు ఈ మాట. ఎందుకు చెప్తున్నానంటే, కఠినాత్మలను కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. కఠిన పాషాణ హృదయాలను కూడా బ్రద్దలు కొట్టగలిగిన దేవుడు. అయితే విశ్వాసం కావాలి. విశ్వసించి దేవుని సన్నుతించే వాళ్ళు కావాలి, దేవునికి మొర్ర పెట్టేవాళ్ళు కావాలి. ఈ నలుగురు కలిసి ఆ స్నేహితుడిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏం జరిగింది కార్యం? వారి విశ్వాసమును చూచి అని ఉంది బైబిల్లో. ఆ తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని ప్రభు చూచి, బా ఎంత మంచి స్నేహితులురా, వాడు అలా పడి ఉండటం ఇష్టం లేక వాడిని బాగు చేయాలని తీసుకొచ్చి నా ముందు తీసుకొచ్చారని వారి విశ్వాసాన్ని చూచి వీని పాపాలు క్షమించి వాడిని స్వస్థపరిచి పంపిస్తాడు యేసయ్య. ఇక్కడ గమనించాలి, వారి విశ్వాసము చూచి అని రాస్తుంది. ఒకని విశ్వాసం సముద్రాలు పాయలు చేసింది. వారి విశ్వాసం ఆ రోగిని స్వస్థపరిచింది. నీ విశ్వాసం నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. విశ్వాసం వ్యక్తపరచబడాలి. నీకు తెలుసా, విశ్వాసం సాహసాలకు పూనుకునిద్ది, రిస్క్ చేసిద్ది. విశ్వాసం నా దేవుడు నాకు చేసిన సాయం చెప్తున్నా. విశ్వాస విషయంలో నాకు ఇచ్చిన బలాన్ని చెప్తున్నా. మీటింగ్ పూనుకున్నావా? అంతమంది ఆత్మల రక్షణ కార్యం ఉందని నాకు తెలియదు. నీకు తెలుసా? రక్షింపబడాలని ప్రార్థన చేశాం. అది తలపెట్టిన దగ్గర నుంచి దాడులు స్టార్ట్ అయినాయి నా మీద. మానసికంగా టార్చర్, పిల్లవాడికి ఈ విరగటం నయం, ఇంకా అసలు ప్రాణ ప్రమాదం తప్పింది. తడవకిద్దరు పడుతున్నారు, ఫోన్ వస్తుంది. ఇది కావాలని పడ్డట్టుంది. ఒక్కొక్కడు పోయి ఇందాక ఒకడు సాక్ష్యం చెప్పాడు ఇక్కడ. ఏమండి, ఇప్పుడు ఎత్తు స్టాండ్ ఉందండి, ఇద్దరు ఒక పక్క ఎక్కొచ్చా? ఇద్దరు ఒకే పక్క ఎక్కొచ్చా? నన్నేం చేయమంటే ఇట్లాంటి పనులు చేస్తుంటే? ఇప్పుడు అట్లా ఎక్కారు వాళ్ళు, ఇద్దరు పడ్డారు. దేవుని మహాకృప కాపాడింది కాబట్టి ఏం లేదు, కానీ లేకపోతే ఎట్లుంటుందండి? ఇట్లా జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఇక్కడ నుంచి నడక మొదలుపెట్టి ఇక్కడ బయలుదేరా, ఆ పురుషోత్తపట్నం దాటేసరికి వాళ్ళు పడ్డారు. మొత్తం మీద 12 పడ్డారండి. పవన్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతమంది పడ్డారు. దేవుని మహాకృపను బట్టి ఆ పడ్డ వాళ్ళందరికీ ఎవరికి ఏం కాల.
కానీ నాకు మానసిక క్షోభ, మెంటల్ టార్చర్, ఒత్తిడి ఎలా అనిపిస్తుందో తెలుసా? అసలు తడవకు ఒకడు పంచర్లు వేసుకొని వస్తున్నాడు, హే నా వల్లేగా ఇదంతా, ఈ కోటాలు ఒకటి గావించబట్టాక ఇదంతా, ఈ కోటాలు పెట్టకపోతే ఎవడికి ఏది అబద్ధగలతో నాకు ఈ టెన్షన్ ఉండదుగా, ఎందుకు వచ్చిన రిస్క్ ఇది? కోటాల ఇందాక టెన్షన్, ఎవడికి ఏమైద్దో, నిదానంగా పోండ్రంటే పారు, బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఒకడికి దయ్యంగా పోండిరా, జాగ్రత్తగా పోండిరా, మీరు మొఖాలు పగలు కొట్టుకొని నాకు మెంటల్ టెన్షన్ ఎందుకురా, దేవుడికి అవమానంరా, చిన్నగా పోండ్రంటే ఒక్కొక్కటి బైక్ ఎక్కితేనే ఆపలేము, నా కారు ముందు రుర్రు పోతూ ఉంటాడు, ఆడికి పోతున్నాడు, ఫాలో చేయండి అంటే కోటాలకి పోతున్నాడు నేను. ఒట్టు పోయేవాడు ఒకడు పోతాడు, మళ్ళీ భార్య ముందు ఇద్దరు వెనక ఒకళ్ళు మొత్తం వేసుకొని ఎట్టబోతున్నాడు. వాడు పోయే విధానం చూసి నాకు టెన్షన్ వచ్చింది. పక్కకు పోయి కారు ఆపితేనే వందనాలు అన్నీ అంటుండే. నువ్వు ఏ జన్మ ఎత్తావరు, నువ్వు మనిషివేనా, అసలు ఏంది అట్ట పోతున్నావు ఏంది అని అనబోయి అర్థం దించితేనే వందనాలు అన్నయ్య అంట. వందనాలయ్యా, చిన్నంగా బో, చిన్నంగా బో, ఏం అనలేంగా, అదేమిటో వందనాలు. తమ్ముళ్ళు అండి బైకులు వేసుకొని ఎట్టబడితే అట్ట పోతుంటారు, డేంజర్ కదా. నాకెందుకు అసలు ఈ టెన్షన్ అంతా? అస్సలు అమ్మ ఎంత టెన్షన్ అంటే, పరీక్ష అంటే నన్ను బ్రేక్ చేయాలని. కానీ ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిరుత్సాహపు మాటలు వినపడినా ఒకటే పట్టు, నేను నీ యందు విశ్వాసం ఉంచా, ఏం చేస్తావో చెయ్యి. ఇంత సఫర్ అవుతున్నానంటే, 20 రోజులు అన్నం తినలా, మళ్ళీ నా దేహం మీద దాడి. ఇన్ని జరుగుతున్నాయంటే బలమైన కార్యం ఏదో ఉంది ప్రభువా నీకు స్తోత్రం అంటే, దాదాపు 1400 మంది రక్షణ, 13 మంది అభిషేకం. మంచి కార్యాలు చేశాడు దేవుడు. విషయం ఏంటంటే, అది స్టార్టిగా మొదలు పెట్టాడు, ఇప్పుడు తిప్పుతున్నాడు, ఊరూరు తిప్పుతున్నాడు. ఈ సంవత్సరం మొత్తం తిరగాల, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుతానే ఉండాలి యేసునామములో. బలం నా దేవుడి వల్ల ఊరూరు నా తండ్రి నామాన్ని ఊరేగించాలా. హల్లెలూయా. అది లైవ్ కూడా చూస్తూ ఉండండి. ఆ పండగలో మీరు కూడా పాలివారు కావాలా. పనులుంటే పనికి పోండి, పని ఖాళీ ఉందా లైవ్ పెట్టుకొని చూడటమే. అది ఒకరి విశ్వాసం సూచక్రియలు జరిగించి లక్షలాది మందిని నడిపించింది, బంధ విముక్తుల్ని చేసింది. ఒకరి విశ్వాసం ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే మొండికి బడి అలాగనే కొనసాగినందున వందలాది మంది రక్షణ మనం చూసాం, వేలాది మంది రక్షణ మనం చూసాం, చూస్తున్నాం, చూడబోతున్నాం.